చిరంజీవి గారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టాలనుకునేటప్పుడు మా శ్రీకాకుళం నుంచి సుమారు 200 వాహనాలు పెట్టాను. వాహనానికి 6-7 చొప్పున ఒక పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీతో తిరుపతి వెళ్ళాం. ప్రజారాజ్యం ఆవిర్భావ దినోత్సవం. కొన్ని లక్షల మంది జనం వచ్చారు. నాకు తెలిసి కొన్ని లక్షలు, మోర్ దాన్ 15 లాక్ పైన. ఆ కార్యక్రమాల్లో నా భాగస్వామ్యం కూడా చాలా గట్టిగా చేశాను. గట్టిగా చేసి ప్రజారాజ్యం ఆరంభించడం అంతా అయింది. పార్టీ వచ్చింది. లాస్ట్లో నాకు ఎందుకంటే అన్నయ్య అంటే గౌరవం. నేను రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడతాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతాను, చిరంజీవి గారిని కూడా నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మా జిల్లాలోనే కొంతమంది మా ప్రజారాజ్యంలో చేరి నాకు టికెట్ రాకుండా ప్లాన్ చేశారు. సరే, చిరంజీవి అన్నయ్య రమ్మన్నారు, వచ్చాను. టికెట్ ఇచ్చే పరిస్థితి నాకు లేదేమో, ఇండిపెండెంట్గా మరి ఇంకా ప్రిపేర్ అవుతున్నాను. అన్నయ్య ఏమో శ్రీనివాస్కి టికెట్ ఇవ్వకపోతే అర్థమే ఉందబ్బా, ఈ టికెట్ శ్రీనివాస్కి ఇవ్వండి అంటే అప్పుడు ఆ బీఫామ్ పట్టుకొని అధిష్టానం నుంచి నాకు బీఫామ్ పట్టుకొని పంపించారు. అది చిరంజీవి అన్నయ్య అంటే. అన్నయ్య నాకు ఆ టికెట్ ఇచ్చాడు. నేను పోటీ చేశాను. 3,500తో ఓడిపోయాను 2009లో. వెరీ లెస్ మార్జిన్. అచ్చెన్నాయుడు, రేవతిపతి, నేను ముగ్గురం పోటీ చేశాం. బ్రహ్మాండంగా మంచి ఫైట్ ఇచ్చాను. అందరూ జిల్లాలో హైయెస్ట్ నాదే. 37,800 ఓట్లు వచ్చినాయి. హైయెస్ట్ నాదే వచ్చింది. చాలా రాష్ట్రంలో కూడా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు నేను ఒకడిని. బాగా వచ్చింది. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత నా మీద గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే రేవతిపతి గారు ఉన్నారో, గెలిచిన తర్వాత ఆయన మరణించాడు. 20 రోజుల్లోనే 30 రోజుల్లో మరణించాడు. మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వస్తే అన్నయ్య నాకు ఆఫీస్కి రప్పించి శ్రీనివాస్ నువ్వు పోటీ చేయాలని చెప్పారు బై ఎలక్షన్లో. అన్నయ్య మరి ఆయన చనిపోయారు, మరి మీరే ప్రకటించారు కదన్నయ్య, నేను కూడా పోటీ చేయనని చెప్పానంటే, లేదు మళ్ళీ మనం డెసిషన్ తీసుకున్నాం, నువ్వు చేయాలని అన్న. నేనే దగ్గరుంటాను. నాకు అన్నయ్య అన్న మాటలు, టెక్కలు వస్తాను శ్రీనివాస్ అంటారు, టెక్కలు వస్తాను శ్రీనివాస్, నాకు ఎక్కడో ఒక రూము సరైన ఇది ఏర్పాటు చేసి, నేను బస్సులోనే ఉంటా, మొత్తం నేను ప్రచారం చేస్తా, 10 days ఉంటా. నేను కళా వెంకట్రావు గారు ఉండేటప్పుడు అన్నయ్య అన్న మాటలు మా ఇద్దరికి కూర్చోబెట్టి మాట్లాడారు. అలాగే అన్నయ్య అని చెప్పి అప్పుడు రెడీ అయ్యాను. నామినేషన్ చిరంజీవి గారు వచ్చారు టెక్కలి. ఇది మన చరిత్ర. వచ్చి నాకు దగ్గరుండి నామినేషన్ వేయించాడు. ఆ ఫొటోస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. జరిగి ఉండదు, మీకు ఫొటోస్ ఇస్తాను. అన్నయ్యతో నాకు ప్రేక్షకుడిగా ఒక అనుభవం అయితే రాజకీయాల్లో మరో అనుభవం. అన్నయ్య అని పిలుచుకుంటాం. అన్నయ్య యాత్ర చేసేటప్పుడు కంటిన్యూస్గా ఆయనతో ఉన్నాను. ఉండి బ్రహ్మాండంగా అన్నయ్యతో పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్ళాం. రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుండేటప్పుడు కూడా కీలకంగా ఉండేవాడిని. నేను జిల్లా ప్రెసిడెంట్ కూడా చేశారు అన్నయ్య, శ్రీకాకుళం పిఆర్పి అధ్యక్షుడిగా. ఎమ్మెల్యే తప్పుడు ఈ బై ఎలక్షన్లో అన్నయ్య వచ్చి నాకు నామినేషన్ వేయించాడు దగ్గరుండి. అక్కడికి నామినేషన్ వేయించి అన్నయ్య వెళ్ళారు. 3-4 రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మరణించారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో. అప్పుడు నేను అన్నయ్య ఏం చేద్దాం అన్నాను. నువ్వేమంటావు అన్నారు. చూడండి ఎంత మంచి మనసు. అన్నయ్య నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే కూడా ఇష్టం అన్నయ్య అన్నాను. అన్నయ్య చనిపోయారు అన్నయ్య అంటే, అవును శ్రీనివాస్ మంచివాడు, గొప్పవాడు, దురదృష్టం, ఏం చేద్దాం ఆపేద్దామా అన్నాను. చెప్పండి అన్నయ్య అంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేయి శ్రీనివాస్, మనం ఎలక్షన్కి వెళ్ళటం కూడా అంత అర్థం లేదు అని అన్నారు. అలాగనే నేను ప్రచారం మరి వెళ్ళనన్నయ్య, ఆపేస్తాను, మీ పెర్మిషన్ తీసుకుందామని అని అన్నాను. కోర్స్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, అచ్చెన్నాయుడు గెలవకూడదు అన్న కసితో ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మరణించిన రేవతిపతి గారు భార్య భారతి గారికి వేయండి అని చెప్పి నేను మద్దతు చేశాను. అన్నయ్యలే చేస్తానన్నయ్య అని కూడా అన్నాను. ఏదైనా పర్మిషన్ తీసుకుని అందరూ మా ఇంటికి కోటగిరి విద్యాధరరావు గారు, శ్రీరామచంద్రయ్య గారు, కళా వెంకట్రావు గారు, తమ్మినేని సీతారావు అందరూ మా ఇంట్లో వచ్చి కూర్చున్నారు. 16 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చి ప్రచారానికి వచ్చారు నాతో. మన ఇప్పుడు కన్నబాబు గారు అందరూ వచ్చి, అందరూ పిఆర్పి కదా వచ్చారు, అందరూ ప్రచారానికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అందరం ప్రచారం ఆపేస్తాం. కోర్స్ అప్పుడు కూడా నాకు 19,800 ఓట్లు వచ్చాయి. నాకు ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీ భారతీకి వేయండి అని నేను నెత్తి కొట్టుకుని ఓట్లు వేయొద్దు అని చెప్పిన 19,800 వచ్చాయి. చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ క్యాండిడేట్కి
ఓట్లు చాలా తక్కువ వచ్చాయంటే అన్నయ్య అన్నమాట ఇప్పటికీ నాకు ఒళ్ళు జలదరిస్తుంది. శ్రీనివాస్ బలమైన అభ్యర్థి, తమ్ముడు శ్రీనివాస్ చాలా బలమైన అభ్యర్థి. అక్కడ రాజశేఖర రెడ్డి గారి మరణం, పోటీ చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి మరణం, 2 మరణాలు ఆయనకి అడ్డంకైంది. అందుకు మేము తగ్గాం తప్ప మా శ్రీనివాస్ చాలా బలమైన వ్యక్తి అని ఓపెన్గా చెప్పిన చిరంజీవి గారు. నాకైతే నా జీవితంలో నేను మర్చిపోలేను. అంత కౌంటర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని వచ్చాడు. ఈజ్ ద లీడర్. లీడర్ అంటే గెలిచేవాడు కాదు. లీడర్ అంటే బయటికి తిరిగేసి నేను 4 మాట్లాడేసేవాడు కాదు. వన్ హూ లీడ్స్ ద క్యాడర్. క్యాడర్ కష్టంలో ఉండేటప్పుడు, ఓటమి పాలైనప్పుడు నేనున్నానని చెప్పి ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్. ఎందుకు ఇవ్వాలి? ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, ఇంకొక నా క్రెడిబిలిటీ కూడా ఉంది, ఇంకొక విచిత్రం కూడా ఉంది. శ్రీనివాస్, పోటీ చేసావు, చాలా ఇబ్బంది అయిపోయింటావు, ఓడిపోయినావు, ఎన్నికల్లో వెనక్కి తగ్గాం మనం, రాజశేఖర రెడ్డి గారు మన అంటారు. నీ ఖర్చులు అయి ఉంటాయి, పాపం నువ్వు నష్టపోయి ఉంటావు. నష్టాన్ని కూడా భర్తీ చేశాడు. ఎస్, ప్రామిస్ ఆన్ గాడ్ వెంకటేశ్వర, లార్డ్ వెంకటేశ్వర డబ్బులు పంపించారు ఇంటికి. ఏమనుకుంటున్నారు చిరంజీవి గారు అంటే? డబ్బులు పంపించారు. నా అనుభవం, నా స్వీయ అనుభవం. కొంతమంది నాయకులకు తెలుసు, చెప్పొచ్చు, నేనేం భయపడను. కళా వెంకటరావు గారికి తెలుసు, గంటా శ్రీనివాస్ గారికి తెలుసు. అప్పుడు వీళ్ళందరూ ఉండేవారు, వాళ్ళ ద్వారానే పంపించాడు అన్నయ్య. పంపించి అంటే నేను ఆర్థికంగా ఖర్చు అయిపోయింది, ఇబ్బంది పడకూడదు, నేనే కదా వెళ్ళి దగ్గరుండి నామినేషన్ వేయించాను, పాపం శ్రీనివాస్ ఇబ్బంది పడ్డాడు, పాపం ఖర్చులు అయి ఉంటాయని పంపించాడు. ఎవరు చెప్పారు చిరంజీవి గారి గురించి తప్పుడు సమాచారం పిఆర్పిలో? మీకు అంతకు ముందు ఆయనతో ఏమి ర్యాప్ అలా లేదు. ఈ పాలిటిక్స్ అంతే, నా జన్మలో నేను చేసుకున్న అదృష్టం. ఇవన్నీ ఎవరికి తెలియనివి. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్పాలా, ఆయన సృష్టించినటువంటి ప్రజారాజ్యం పార్టీకి ఓ గుర్తు వచ్చింది, సూర్యుడి గుర్తు. ఆ సూర్యుడి గుర్తు మీద పోటీ చేసింది రాష్ట్రంలో నేను ఒక్కడే. చిరంజీవి గారు కూడా చేయలే, నేను చేశాను. ఆ గుర్తు నాకు వచ్చింది, పిఆర్పిలో పోటీ చేశాను బై ఎలక్షన్లో. అప్పుడు గుర్తు ఇచ్చేసినారు సింబల్. సో ఉదయించే సూర్యుడి గుర్తు మీద పోటీ చేసింది కూడా నేను ఒక్కడే రాష్ట్రంలో. ఇలాంటివన్నీ చిరంజీవి గారితో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఒక ప్రేక్షకుడిగా, ఒక అభిమానిగా, ఒక రాజకీయ పార్టీలో, ఆయన పెట్టిన పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అని అనుభవాలు. సో అప్పుడు ఆ తర్వాత ఆయన పార్టీని విలీనం చేశారు. సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అని పిలిచారు బ్రేక్ఫాస్ట్ పిలిచారు. అరవింద్ గారు, మేమందరం బ్రేక్ఫాస్ట్ అయింది. ఇలాగా పరిస్థితులు ఇలా ఉన్నాయి శ్రీనివాస్, మరి పార్టీ మెర్జ్ చేద్దాం అనుకున్నారంటే నేను ఒక మాట అన్నాను, అన్నయ్య పిఆర్పి అన్నది మీరు సృష్టించిన ఇది పార్టీ, ఇది 75 లక్షల ఓట్లు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారన్నయ్య, ఏనాటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారు, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, ఒక కీలకమైన వ్యక్తిగా మీరు రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు. నాకు తెలిసి పార్టీని విలీనం చేయటం కన్నా మెర్జ్ చేసుకోవచ్చేమో, మెర్జ్ కాదు ఎలియన్స్ తీసుకోండి, తప్పేం లేదు, కానీ మెర్జింగ్ నాకు ఇష్టం లేదని నా చిన్నవాడిని అనకూడదో లేదో కానీ నా అభిప్రాయం ఇది అన్నాను. అంటే అప్పటికే డిస్కషన్స్ అయిపోయాయి, నేనేం చెప్పలేనని నేను అన్నాను. పార్టీ మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసేసిన తర్వాత మళ్ళీ నాకు ఏ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యానో ఆ పార్టీలోకి మెర్జ్ అవ్వటం జరిగింది. మళ్ళీ నాకు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, ధర్మాన ప్రసాదరావు గారితో వీళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళీ నేను అలా ఉండిపోయాను, చిరంజీవి గారితో మళ్ళీ వెళ్ళలేకపోయాను. తర్వాత ఒకసారి కలిశాను, నువ్వు చెప్పింది కరెక్టే శ్రీనివాస్ అన్నాడు. ఇది కరెక్ట్ అంటే అని. ఎలాంటి చాలా మృదు స్వభావి, మంచివాడు, మంచి మనిషి, ఎవరికి హాని తలపెట్టడు. ఎవరికైనా ఏదైనా చిన్న గట్టిగా మాట్లాడుకుంటే కూడా పక్కన వచ్చి ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు, చిన్న స్వరం కూడా, పెద్ద మాటలు కూడా ఆడరు. ఆయన చిన్నగా మాట్లాడతారు, లో ప్రొఫైల్లో మాట్లాడతారు. మంచి మనిషి. రాజకీయాలు, ఈ కుటిల రాజకీయాలు, ఈ నీచ రాజకీయాలు, ఈ హింసాత్మకమైన రాజకీయాలు ఆయన బాడీ లాంగ్వేజ్కి షూట్ అవ్వు. ఆయన చేయడమే కరెక్ట్, చిరంజీవి గారే కరెక్ట్ నా దృష్టిలో. ఎందుకంటే మరి అంతకన్నా ఈ పరిస్థితులు అలా ఉంటాయి. ఆయన మంచి చేయాలని వచ్చాడు, చాలా మంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.